వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండాపూర్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి 94 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పార్టీ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా ఎంఐఎం పార్టీ 62వ ఆవిర్భావ వేడుకలు. జెండా ఆవిష్కరించిన అసదుద్దీన్ ఓవైసీ. సరూర్ నగర్ పరిధిలో పాన్ షాప్ లో చోరీకి పాల్పడ్డ మహిళ. 70,000 రూపాయల విలువ గల సిగరెట్ ప్యాకెట్లు చోరీ. యూసుఫ్గూడలో సోషల్ వర్కర్ సయ్యద్ మీడియా సమావేశం. ఢిల్లీ దాడుల బాధితులకు సహాయం చేయాలని విన్నపం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హలో జర్నలిస్ట్ చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ. 143 రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు. వరంగల్ అర్బన్ జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎర్రమట్టి మాఫియా. పట్టించుకొని అధికారులు, స్థానికులు ఆవేదన. ఇక డీటెయిల్స్ చూస్తే ఎస్వీకే కుమ్మర ప్రజాప్రతినిధులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పాల్గొన్నారు. కేసీఆర్ గారి ప్రోత్సాహంతో ఒక పైలట్ ప్రాజెక్టు ఒక 2-3 కోట్లతో అక్కడ కొత్త యంత్రాలతో చేసే ప్రయత్నంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం ఉంది. అయితే ఒకసారి అది రియాలిటీకి వచ్చిన తర్వాత మనకు చాలా గొప్ప అవకాశం, మనకు అందరం కూడా విజిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ధోబీఘాట్ కూడా ఒకటి నిర్మాణం చేయడం జరిగింది. మరి అక్కడ ఇంకా తదితర కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. అందుకు అక్కడ పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. ఒకవైపు సిద్దిపేట, ఒకవైపు ములుగు ఇలాంటి ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడే మేము ఇంకా కొన్ని నియోజకవర్గాలను కూడా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీకు త్వరలోనే ఆ రిపోర్ట్ కూడా ఇస్తాం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది ఎక్కడ ఏ నియోజకవర్గంలో మేము ఎందుకు మీటింగ్లు పెట్టించాం, మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టినాం, అక్కడ 2-3 వేల మందితో నియోజకవర్గాల వారీగా మీరు చేసిన సభలు సమావేశాల రిజల్ట్ ఏ రకంగా ఉంటుందో తెలియజేయడానికి మీకు ఈరోజు ఇటువంటి కార్యక్రమాలను మేము ముందు ఉంచడం జరుగుతుంది. ఆ తర్వాత మనకు తంగడిపల్లి తీసుకుందాం. అది కొంత సమస్య ఉంది, దాన్ని త్వరలోనే తీర్చే కార్యక్రమం చేద్దాం. ఆ తర్వాత మనము మరి దేవరకొండది కూడా ప్రపోజల్ రెడీగా ఉంది. తప్పకుండా అక్కడ సాయి ఫాలోఅప్ చేస్తూ ఉన్నాడు. దాన్ని కూడా మేము ప్రపోజల్ తీసుకుంటాను తొందరలోనే. మరి మహబూబాబాద్ ఆలోచన వాళ్ళు 4-5 వేల మందితో మరి పొద్దున 9 గంటల నుంచి నేను వస్తున్నానంటే 5 గంటల వరకు 4,000 మంది మరి వెయిట్ చేసి మహబూబాబాద్లో మీటింగ్ పెట్టినటువంటి మరి వారికి కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇదే రకంగా గౌరంపేట మీరు దగ్గరలో ఒకటి ఉండాలి, సిటీకి దగ్గరలో ఉండాలి. మరి అంటే జిల్లాలకు పోలేమని చెప్పి గౌరంపేటను కూడా ఒకటి మోడల్గా ఎలక్ట్ చేసుకున్నాం. అక్కడ 2 మరి ఆమ్లను కూడా మనం లేటెస్ట్ గుజరాత్ మరి ఆమ్లని కంపెనీ ఏమంటారో ఆ కాల్చేటటువంటి దాన్ని అక్కడ ఇన్స్టాల్ చేయడం జరిగింది. సక్సెస్ అయిందా? సక్సెస్ అయింది. ఒక 6 ఆల్రెడీ కాల్చినారు. ఒక 6 సార్లు కూడా అక్కడ కాల్చినట్టుగా తెలుస్తూ ఉంది. చాలా సక్సెస్ఫుల్గా మనం అక్కడ ఆమ్ను చేసుకున్నాం. గౌరంపేటలో ఆమ్ రావడమే కాకుండా అక్కడ ఇంకో కొత్త టెక్నాలజీ మరి ఎవరికి పడితే వాళ్ళకి ఆమ్ని మరి ట్రాన్స్పోర్ట్ చేసే విధంగా స్టీల్ మెటాలిక్ కూడా ఒకటి తయారు చేసినాం. అక్కడ ఒకటి రీసెర్చ్ జరుగుతూ ఉంది. అది కాకుండా యంత్రాలను కూడా ఇచ్చినట్టుగా ఉన్నాం. చేర్నే గౌరంపేటకు కూడా యంత్రాలను ఇచ్చినాం. ఇవి ప్రభుత్వం ద్వారా గౌరంపేటకు, సిద్దిపేటకు, ములుగుకు మరి ఈ రకంగా కొన్ని నియోజకవర్గాలకు పంపించడంలో ఉద్దేశం ఏంటంటే సూర్యాపేటకి మరి ఈ రకంగా పంపించినటువంటి కార్యక్రమాలు ఏంటంటే అక్కడక్కడ సెన్సిటైజ్ అవుతే రాష్ట్రం అంతా ఒక ఫ్లేవర్ మంచి ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఒక వాతావరణం ఏర్పడిన తర్వాత మిగతా శిక్షకులు కూడా ముందుకు రావడానికి జరుగుతుంది. ఇవి చేసుకుంటూ మేము మార్కెటింగ్ మీద పడినాం. అంటే దీనికి మార్కెట్ ఎక్కడ క్రియేట్ చేయాలి, అందుకు ఏం చేసినామంటే గవర్నమెంట్ తరఫునే మరి గణేష్లని మేము ఏదైతే స్వామి రామానంద తీర్థలో తయారు చేసినామో దానికి ఇమీడియట్గా దాదాపు 50 లక్షల గణేష్లని కొనడానికి ఇండెంట్ కూడా మేము హెచ్ఎండిఏ ద్వారా, పొల్యూషన్ బోర్డు ద్వారా, గవర్నమెంట్ ఆనాటి ఉన్న మంత్రి జోగురామన్న ద్వారా మేము కలిసి కృషి చేయడం జరిగింది. ఏఐఎంఐఎం పార్టీ హెడ్ క్వార్టర్స్ లో ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలో పార్టీ 62వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత అసదుద్దీన్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. इंशाअल्लाह ताला इस साल के इख्तिताम तक हो सकता है उससे पहले हो जाए,
200 करोड़ के सरफे से कितने 200 करोड़ के सरफे से ओवैसी कैंसर रिसर्च सेंटर का भी आगाज होने जा रहा है ओवैसी हॉस्पिटल के कैंपस में। बड़े बड़े आलात लिए जा रहे हैं, पेट स्कैन, गामा नाइफ और दूसरे सारी चीजें ली जा रही हैं। यह काम हो रहा है। असरा हॉस्पिटल आज से 10 बरस पहले क्या था? एक 25 बिस्तर का दवाखाना था। इल्जाम लगाने वालों, बताओ तुमने क्या काम किया? हमने बैरिस्टर असदुद्दीन ओवैसी की क़यादत में असरा हॉस्पिटल को 2000 बिस्तर के दवाखाने में तब्दील कर दिया। क्या कोई है दुनिया में जो 20 रुपये में 3 महीने का कार्ड बना के दे? कोई है दुनिया में जो इतना सस्ता इलाज करता है गरीब का? चैलेंज करता हूं, आ जाओ बता दो। ओवैसी हॉस्पिटल हो, असरा हॉस्पिटल हो, ये मजलिस इत्तेहादुल मुस्लिमीन की इत्तेहाद के मराकज हैं। हमारी कुर्बानियों के नतीजे में खड़ी हुई इमारतें हैं। तो हमारे हौसले हैं, हमारी उम्मीदें हैं, हमारे इरादे हैं, हमारा जुनून है। लेकिन हमारा जुनून, हमारा हौसला सिर्फ हमारे लिए या मेरे लिए या मुसलमान के लिए नहीं। ओवैसी वो असरा दवाखाने में इलाज करने के लिए आने वालों को हम ये देखकर कार्ड नहीं बनाते कि तेरा मजहब क्या है। हर आने वाले गरीब को हम एक बीमार की नजर से देखते हैं और इस बीमार की बीमारियों को दूर करते हैं। యూసఫ్గూడలో సోషల్ వర్కర్ సయ్యద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా హైదరాబాద్ యూత్ టీం ఆధ్వర్యంలో ఇటీవలే ఢిల్లీ దాడుల్లో ఆధారం కోల్పోయిన వారికి ఆర్థిక సహాయం అందించాలని వారు కోరారు। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अस्सलामु अलैकुम। हम लोग हैदराबाद से एक टीम बनाए हैं कि हैदराबाद यूथ के नाम से, कि हम लोग दिल्ली में जो बर्बरता हुई है, जो स्कूल्स पे हमले किए गए हैं और मार्केट्स को जलाया गया है, तो उनको हम किस तरह से मदद कर सकें। कई कॉल्स आ रहे हैं हमारे कि भाई हम उनकी कैसा मदद करें, हम तो उतनी दूर जा नहीं सकते, तो हम उनकी कैसा मदद कर सकें। तो हम लोग आप लोगों के लिए एक आसान ज़रिया बनाएं। इंशाल्लाह हमारी टीम वहाँ पर जाएंगी, वहाँ के हालात से आपको वाकिफ़ करवाएंगी। రాజేంద్రనగర్ మండలంలోని న్యూ గ్రీన్ సిటీ కాలనీలో టీఆర్ఎస్ నేత కిరోసిన్ రాజు తన సొంత ఖర్చుతో బస్ షెల్టర్ ప్రారంభోత్సవం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్ స్టాప్లో షెల్టర్ లేక కాలనీ ప్రజలు ఎండకు ఇబ్బంది పడుతున్నారని విజ్ఞప్తి మేరకు ఈ షెల్టర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు। ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ధర్మారెడ్డి, కార్పొరేటర్ శ్రీలత, మహాత్మా, గ్రంథాలయ డైరెక్టర్ కోరెని దయానంద్ తదితరులు పాల్గొన్నారు। జై తెలంగాణ, జై తెలంగాణ, ప్రకాష్ నగర్ నాయకత్వం మీరే। దాతకి మేము లేకుండా చెప్పగానే చేయించండి తమ్ముడు, నేను చెప్పగానే చాలా సంతోషం। మీరు అడగంగానే బస్ స్టాండ్ కావాలన్నారు, నిజంగా కూడా మా రాజుగారిని అభినందించాలని కూడా మళ్ళీ ఆయనే అన్నాడు, అన్ననే కట్టించడం చాలా సంతోషం। బస్తీవాసులు, కార్పొరేట్ మేమందరూ వచ్చేసిన మా పార్టీ నాయకులు అందరికీ కూడా హృదయ నమస్కారాలు। ముఖ్యంగా మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది మీ అందరూ తెలుసు, ఇప్పుడు ఎలక్షన్ 4 సంవత్సరాలు ఎలక్షన్ ఎలక్షన్ కాదు, 4 సంవత్సరాలకు ఏం పని లేదు, ప్రజలు డెవలప్ చేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు అన్నారు। ఈరోజే డ్రైనేజ్ కూడా వాటర్ బాక్స్లో అండర్ చేయడం జరిగింది। మున్సిపాలిటీకి సంబంధం లేదు, మీకు బాగా పనులు అయితే కొద్దిగా ఓపిక పట్టుకున్నాం। రేపు ఒక వారం రోజుల తర్వాత
మేము ప్రజాప్రతినిధులు అందరం కూడా మొత్తం ఏరియా అంతా తిరుగుతాం, తిరిగి ఎక్కడెక్కడ ఇబ్బంది ఉన్నది, ఏ ఇబ్బంది ఫస్ట్ డ్రైనేజ్ చేసినాకనే రోడ్లు వేసుకొని జరుగుతుంది. మంచినీటి సమస్య కూడా ఎక్కడైతే ఏరియా పెరుగుతూ ఉంది. మనకి పెరగడంలో కొద్దిగా పైప్ కనెక్షన్ లేకపోవచ్చు అక్కడ, దాన్ని కూడా ఇమ్మీడియట్గా చేపించే బాధ్యత తీసుకుంటాం. మీకు ఎండాకాలంలో ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మాది. ఇంకో నెల 2 నెలలైతే ఎండలు వస్తే నీళ్ళకి బాగా ఇబ్బంది ఉంటుంది. త్వరలోనే అవన్నీ కూడా ఆఫీసర్ సమక్షంలో మీటింగ్ పెట్టుకొని మీ బస్సులలో కూడా మీటింగ్ పెట్టుకొని ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంటుందో చూసే బాధ్యత మాది. మన మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారు కూడా ఒకటే ప్రజలకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చూడాలని మమ్మల్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా మీ బస్సులలో ఇబ్బంది కూడా చూసే బాధ్యత తీసుకుంటామని చెప్తున్నాం. కొన్ని ఇబ్బందులు ఏంటంటే మనకి ఏరియా ఎప్పటికీ ఉద్యోగులు ఎక్కడో పోయింది, ఎక్కడో మనం పోయింది, హైదరాబాద్ సిటీ తగ్గింది. అది కొంచెం మనం అందరం కూడా సంస్థను పని చేసుకుంటే బాగుంటుంది కూడా మేము అందరినీ కోరుతున్నాం. ఎక్కడెక్కడైతే పనులు కానీ కూడా ఈ వారం 10 రోజుల్లో ఏరియా అంతా తిరిగి వాటర్ వర్క్ మండలికి వస్తాం. డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, వాటర్ ప్రాబ్లం ఎక్కడ ఉంది, అవన్నీ చేపించే బాధ్యత మేము తీసుకుంటాం. కరెక్ట్ ప్రస్తుతాసులు అందరూ మా లీడర్లు అందరూ కూడా, ఎందుకంటే మీకు ప్రజలలో మాట ఇస్తాం మేము ఎలక్షన్, మళ్ళీ ఎలక్షన్ వస్తే మీకు పని చేయగలం. అంటే ఎలక్షన్ అంటే 4 ఏళ్ళు వస్తారని కానీ ఒకటి మీ కాలం నివాసులు నేను అందరూ విజ్ఞప్తి చేసేదంటే ఓటు శాతం పెంచుకోండి. ఆ ఓటు శాతం పెంచుకోవడం మనకి ఇబ్బంది అవుతుంది. ఆ ఓటు శాతం పెంచుకోవడం ఒక ఇబ్బంది అవుతుంది. ఎలక్షన్ వచ్చినప్పుడు మీతో నష్టపోతున్నాం మేము. మీకు ఎంత పని చేస్తాం మాకు అంత సహకరించలేకపోతున్నాం. ఎందుకంటే ఓటు అన్నాడు ఇళ్ళకి వెళ్ళి ఓట్లేదు. ఓటు లేకపోవడం ఏంటంటే మాకు ఇబ్బంది అవుతుంది. మీకు ఇంత పని చేసినాక మాకు ఇబ్బంది అవుతుందో మాకు కొద్దిగా బాధ అనిపిస్తుంది. మీరు కూడా దయచేసి అన్నను బాధపడద్దు. మీరు ఎలక్షన్ ఒక్కనాడు మేము బాధపడగలుగుతాం. 5 ఏళ్ళు మీ సేవ చేయడానికి దయచేసి ఎవరికి వేస్తారో వేయండి, కానీ ఓటు మాత్రం కంపల్సరీ వేయాలి. పట్టణ ప్రగతిలో భాగంగా మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని మారుతీనగర్, కొండాపూర్లలో 94 లక్షల నిధులతో ఓపెన్ జిమ్, శ్మశాన వాటిక, పార్క్ నిర్మాణానికి మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, సిడిఎం సత్యనారాయణ, చైర్మన్ పావని, కమిషనర్ వసంత, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఎక్కడెక్కడ జంక్షన్లు తయారు చేయాలి, ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయి, పార్కులన్నీ కూడా అందంగా తీర్చిదిద్దుకోవాలి. ఇవన్నీ కూడా పట్టణ ప్రగతిలో ఉన్నాయి భాగమే. దయచేసి అందరూ కూడా కనీసం ఈ రోజునంతా కూడా మీకు మున్సిపల్ జాగా లేదంటే ఇంత మంచి జాగా ఇచ్చినాం, మీకు మార్కెట్ జాగా లేదంటే ఈ జాగా ఇచ్చినాం, మీకు ఇంకేదైనా జాగా చూపించండి. మీకు దోలాడితే దొరికితే అన్ని మీరు ప్రయత్నం చేస్తే ఏ పని అవుతుంది. మీరు అనుకుంటే మనిషి ఉండాలి, ఇష్టపడి పని చేయాలి, ఏది కష్టం కాదు. అప్పుడు దయచేసి ఈ రోజు నుంచి అన్నా సీరియస్ గా చేయండి. నేను 7 రోజుల సేవ మొదటిసారి చూసిన ఎంట్రెన్స్ లో రాగానే కలెక్టర్ గారు మన సత్యనారాయణ గారు కూడా వచ్చినుండే. చాలా ఇదే బాగా ఇంప్రెస్ అయ్యారు. ఎందుకంటే వస్తుంటేనే కలర్ చెట్లకంతా కూడా కలర్లు వేసి మంచిగా ఫుట్పాత్లకు కలర్లు వేసి ఎంట్రెన్స్లోనే గట్కేసారి ఎంట్రెన్స్లోనే బాగా చూపించారు. బాగా చూపించినందుకు ధన్యవాదాలు. ఇంకా అది ఒక్కటే కాదు, చౌరస్తనే కాదు, ప్రతి వార్డు, ప్రతి గల్లీ, ప్రతి రోడ్డు అట్లనే ఉండాలి. ఎందుకంటే మనం మున్సిపల్ ట్యాక్సులు కడుతున్నాం. ఇప్పుడు మనకు మున్సిపాలిటీ అయింది, చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఎలక్షన్స్ అయినాయి. కొత్తగా అందరూ కూడా కౌన్సిలర్లు ఎలక్ట్ అయ్యారు, చైర్మన్ అయ్యిండు, వైస్ చైర్మన్ అయ్యిండు, అందరూ అయ్యారు. మన నగరము, మన పట్టణము, మన మున్సిపాలిటీ, మన పరిశుభ్రత, మన హరితహారము, సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ వాళ్ళ ఆదేశాల మేరకు మనం పట్టణ ప్రగతి ప్రోగ్రాం పెట్టుకుంటాం. ఏదో ఫోటోలు దిగిపోయేది కాదు, మన మున్సిపాల్లో పైసలు కూడా ఇస్తారు. అదే కాకుండా మన సీఎం కేసీఆర్ గారు 148 కోట్ల రూపాయలు ఇస్తున్నారు ప్రతి నెలకు. మొన్ననే 23 లక్షలు కూడా పడ్డాయి వీళ్ళకి, మళ్ళీ 23 లక్షలు రేపు కూడా పడతాయి. డబ్బులకేం ప్రాబ్లం లేదు. మీ బడ్జెట్ ఎంతేనమ్మా మొత్తం కలెక్షన్ మీది ట్యాక్సులు 5 కోట్లు 25 కలిసి, మళ్ళీ అవి హెచ్ఎండి అవన్నీ కలిస్తే ఇంకో 5 కోట్లు రావు. 10 కోట్లు పర్మిషన్లు, 10 కోట్ల బడ్జెట్ వస్తుంది మనకు సంవత్సరానికి. మళ్ళీ 10 కోట్లు ఈ కోట్లు ఇవన్నీ కూడా మనమే ఖర్చు పెట్టుకోవాలి కదా. ఇక్కడ మన మున్సిపాలు, మన బడ్జెట్ మనమే ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి మీరు అందరు కౌన్సిలర్లు కూడా ఇవన్నీ కూడా చేసుకొని మన వార్డులు, మీరు ఇప్పుడు ప్రతి వార్డులో ఈ పట్టణ ప్రగతిలో ప్రతిదీ కూడా శుభ్రం చేసుకోవాలి. యాడ మురికిమాల చెట్లు ఉండొద్దు, ముళ్ళ చెట్లు ఉండొద్దు, వంగిపోయిన స్తంభాలు ఉండొద్దు, డీలబడ్డ వైర్లు ఉండొద్దు, రోడ్ల పొడితే ఇట్లా ట్రాన్స్ఫారాలు ఉండొద్దు. ఇవన్నిటికి కూడా గవర్నమెంట్ సీఎంఏ డబ్బులు కట్టింది, మనం రూపాయి ఇచ్చే అవసరం లేదు. మనం స్తంభానికి కూడా చేంజ్ చేసేందుకు రూపాయి కట్టే అవసరం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు మంచి టైం కాబట్టి కౌన్సిలర్లు ఒకటే మాట మనవి చేస్తున్నారు. కౌన్సిలర్ అందరూ కూడా మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి. ఒక్క నిమిషం డిస్టర్బ్ చేయకండి. మీరందరూ కూడా కష్టపడరు. ఎందుకంటే ఒక మీ మీద నమ్మకంతో మీకు ఓట్లేసి
మిమ్మల్ని గెలిపించారు. సరూర్ నగర్ పిఎస్ పరిధిలోని మందమల్లమ్మ చౌరస్తాలో పాన్ షాప్ లో అర్ధరాత్రి చోరీకి ఓ మహిళ దొంగతనానికి పాల్పడింది. షాప్ యజమాని శ్రీకాంత్ ఉదయం వచ్చి చూడగా తాళం తెరిచి ఉండడంతో షాక్ కి గురయ్యారు. షాపులో 70,000 రూపాయల విలువ చేసే సిగరెట్ ప్యాకెట్లు ఎత్తుకెళ్లినట్లు శ్రీకాంత్ తెలిపారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. మలక్పేటలో ఓ ఇంట్లో గ్యాస్ లీక్ అయి భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో మంటలు అంటుకుని 4 తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు దాటికి ఇంటి తలుపులు, కిటికీల అద్దాలు పగిలిపోయాయి. కాలనీలోని పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. రోడ్డుపై నిలిచిన కార్లు, కుండీలు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. अच्छा आप कुर्सियाँ ले थे ना 3 वो दोनों यहीं बैठ के रहते हैं। अच्छा हाँ लो नहीं भैया ना कोई అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల 30 నిమిషాల ప్రాంతంలో మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆస్మాన్గఢ్లో నివాసం ఉంటున్న ఒక ఆటో డ్రైవర్, అతను చిన్న సర్వెంట్ క్వార్టర్లో యజమాని ఇంట్లో చిన్న ఒకటే రూమ్లో అద్దెకుంటున్నాడు. ఆ రూమ్లో అతను ఒక గ్యాస్ లీకేజ్ కావడం మూలన ఒక బ్లాస్ట్ లాంటిది జరిగింది. ఆ బ్లాస్ట్లో హై ఎక్స్ప్లోజివ్ గ్యాసెస్ వల్ల గ్లాసెస్ ఏవైతే ఉంటాయో, విండో పెయిన్స్, కిటికీ అద్దాలు, తర్వాత బయట ఉన్న డోర్లు, వీటన్నీ కూడా విధ్వంసానికి బాగా ధ్వంసమైపోయినాయి. దాన్ని చూస్తే ఏదో పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగినట్టుగా అనిపిస్తుంది. అయితే మా ఎక్స్పర్ట్స్ని, క్లూస్ టీమ్ వాళ్ళని, డాక్టర్ వెంకన్న వీళ్ళందరూ కూడా సీన్ కంప్లీట్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇది ఎల్పిజి గ్యాస్ లీక్ అయిన తర్వాత అది సెటిల్ డౌన్ అయి ఉంటుంది. అయితే అదే రూమ్లో రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్ ఉండడం మూలన ఫ్రిడ్జ్లో ఉండే థర్మోస్టాట్ ఉంటుంది టెంపరేచర్ కంట్రోల్ చేయడానికి. ఆ థర్మోస్టాట్ ఫ్రిడ్జ్ వెనక భాగంలో ఉండే సిలిండర్ వెనకాల కంప్రెసర్ దగ్గర థర్మోస్టాట్ స్విచ్ అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ స్పార్క్ ఇస్తూ ఉంటుంది. ఆ చిన్న స్పార్క్ వల్ల ఈ ఎల్పిజి క్యాచ్ చేయడం, తర్వాత ఇది ఇంపాక్ట్ కంప్లీట్గా ఒక వి షేప్లో వెళ్తుంది. ఇంపాక్ట్ పోర్షన్ నుంచి ఒకటి లోపలికి, ఒకటి బయటికి వెళ్ళింది. అది బయటికి వెళ్ళిన ఇతని గోడ మొత్తం కూడా గ్లాస్ వాల్ ఉందన్నమాట. ఈ చిన్న రూమ్కి గ్లాస్ వాల్, గ్లాస్ విండో ఇవన్నీ కూడా బయటికి వెళ్ళడం. ఆ హై వెలాసిటీ గ్యాస్ అంటే ఒకదానికి 1:6 టైమ్స్, అంటే ఒక సెకండ్కి 6,000 మీటర్ల స్పీడ్తో ఉంటుంది ఈ గ్యాస్. దానివల్ల చుట్టుపక్కల ఉండే బిల్డింగ్స్ సంబంధించిన అద్దాల ఇవి కూడా, కిటికీలు కూడా ధ్వంసం కావడం జరిగింది. ఇది చూస్తే ఏదో పెద్ద విధ్వంసం జరిగినట్టు అనిపిస్తుంది, కానీ కంప్లీట్గా ప్రమాదమనే నిర్ధారించడం జరిగింది. ఈ ప్రమాదంలో 4 ఇంజూర్ అయ్యారు. భార్య, భర్త, తర్వాత వాళ్ళ మనవళ్ళు 2 కూడా ఇంజూర్ అయ్యారు. వాళ్ళందరూ కూడా గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. వాళ్ళు కోలుకుంటున్నారు. మెట్రో రైలు ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా వెయిటింగ్ ప్రాంగణంలో వివిధ రకాల పండ్ల నమూనాలతో ప్రత్యేక అలంకరణతో ఏర్పాటు చేసిన కుర్చీలు చూపరులను, ప్రయాణికులను కట్టిపడేస్తోంది. మెట్రో స్టేషన్కు వచ్చి ప్రయాణించే క్రమంలో, కాసేపు సేదతీరే క్రమంలో ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే దిశగా చైతన్యపురి మెట్రో స్టేషన్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వివిధ రకాల పండ్ల నమూనాలతో కుర్చీలను ఏర్పాటు చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట ప్రెస్ క్లబ్ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో గంభీరావుపేటలో హలో జర్నలిస్ట్ చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు రాచెర్ల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మార్చి 8వ తేదీన హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరగనున్న 143వ రాష్ట్ర మహాసభలో జర్నలిస్టులు అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 8వ తేదీన హైదరాబాద్ నగరంలో హలో జర్నలిస్ట్ చలో హైదరాబాద్ పేరిట తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల మహాసభను నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర టీడబ్ల్యూజే అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క మహాసభను నిర్వహిస్తున్నారు. ఈ యొక్క మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గంభీరావుపేట మండల కేంద్రంలో ఈరోజు టీడబ్ల్యూ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం గంభీరావుపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించేందుకు గాను తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో 8వ తేదీన నిర్వహించేటువంటి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు హాజరై జర్నలిస్టులకు కావాల్సినటువంటి సౌకర్యాలు, వసతులపైన పరిష్కార మార్గం చూపనున్నారు. కాబట్టి జర్నలిస్టులు అందరూ కూడా ఈ యొక్క మహాసభకు ఇచ్చేసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నారు. వరంగల్ అర్బన్ జిల్లా ఎర్రబెల్లి గ్రామంలో ఎర్రమట్టి మాఫియా జోరుగా నడుస్తోంది. ఎలాంటి అనుమతులు లేకుండా ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. దీంతో భూసారం దెబ్బతిని పంటలు పండడం లేదని, వర్షాలు పడడం లేదని చుట్టుపక్కల రైతులు వాపోతున్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్న ఈ అక్రమ రవాణాపై అధికారులు స్పందించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఎర్రమట్టి రవాణా నిలిపివేయాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని స్థానికులు హెచ్చరించారు. ఉప సర్పంచ్గా నేను ఈరోజు ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. మొన్నటి నాడు ఎర్రబెల్లి గ్రామానికి ఆదాయం వస్తుందని చెప్పి నర్సరీలకు మరియు హరితహారం ప్రభుత్వం చేపట్టినటువంటి నర్సరీలకు మట్టి పంపాలని చెప్పి వేలేరు మండల ఎంపీడీఓ గారు మరియు ధర్మసాగర్ మండల ఎంపీడీఓ గారు మట్టి కావాలని చెప్పి మా గ్రామ పంచాయతీ నుంచి కోరగా మేమందరము గ్రామ పంచాయతీ తీర్మానం చేసుకొని, గ్రామ పంచాయతీ పాలకవర్గం తీర్మానం చేసుకొని మన ఎర్రబెల్లికి ఎర్రమట్టి ద్వారా ఏదో ఒక రకంగా ఆదాయం రావాలని చెప్పి దాని నుంచి వచ్చేటువంటి ఆదాయాన్ని గ్రామ డెవలప్మెంట్ పనులకు ఉపయోగించుకోవాలనేటువంటి ఉద్దేశంతో మొన్నటి నాడు మేము ఎర్రమట్టి అంటే వేరే వ్యక్తి అంటే నర్సరీలకు వేలేరు మండలి కానీ ధర్మసాగర్ మండలి కానీ మట్టి పోతుంటే మా గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా మేము దగ్గరుండి ట్రిప్పులు లెక్క పెట్టుకోవడం జరిగింది. అయితే మొన్న మేము గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా మట్టి పోతుంటే మేము దగ్గరుండి కౌంటీ చేసుకున్నప్పుడు మమ్మల్ని అన్ని రకాలుగా బదనాం చేసినారు. అయితే కొంతమంది వ్యక్తులు అంటే మేమంటే కొంతమంది వ్యక్తులు ఎర్రబెల్లి గ్రామస్తులు ఆ రోజు బాగా పనిచేసిండ్రు. మరి ఈ రోజు ఎవరి పర్మిషన్తో పోతున్నాయి? ఎంపీడీఓ గారి పర్మిషన్తో పోతున్నాయా? ఎంఆర్ఓ గారి పర్మిషన్తో పోతున్నాయా? మైనింగ్ పర్మిషన్తో పోతున్నాయా? లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్తో పోతున్నాయా? మరి ఏ రకమైన పర్మిషన్తో పోతున్నాయి? ఎంఆర్ఓ గారికి ఫోన్ చేస్తే ఎంఆర్ఓ గారు మాకు తెలియకుండానే పోతున్నాయి, ఈరోజు ఆదివారం మాకు సెలవు అని చెప్పి అంటారు. మరి ఇంకా మేము ఎవరిని అడగవలసి ఉంటుంది? మొన్న మేము గ్రామ పంచాయతీకి ఆదాయం వచ్చే విధంగా పనిచేసినప్పుడేమో ఇటు గ్రామస్తులను ఎగేసి మా మీద అజ్జేసినారు. మరి ఈ రోజు ఆ ఎగేసిన వ్యక్తులు అనేటోళ్ళు, లేకపోతే ఆ రోజు రెచ్చిపోయినటువంటి వ్యక్తులు మరి ఈ రోజు ఇక్కడ ఎవరు కనబడతలేరు. మరి ఆ రోజు కనబడినటువంటి కుంట మరి ఈ రోజు కనబడతలేదా? ఆ రోజు ఉన్నటువంటి ఎర్రబెల్లి వనరటువంటిది ఎర్రమట్టి బయటకు పోయినప్పుడు అందరూ ఒకటై మా మీద కక్ష కట్టినట్టు అధ్యక్షులు గ్రామ పంచాయతీ మీద కక్ష కట్టి చేసినారు. మరి ఈ రోజు ఎర్రగుంట నుంచి పోతున్న ఎర్రమట్టి మరి ఎవరి పర్మిషన్ తో పోతుంది, ఎట్లా పోతుంది అనేది ఈ రోజు గ్రామస్తులకు ఎవరికి కనబడతలేదా? జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని మంచుప్పల గ్రామంలో సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు మరియు గ్రామ సర్పంచ్, పాలకుర్తి మండల అధ్యక్షుడు నవీన్ గారు మరియు మండల నాయకులు, గ్రామ వార్డు మెంబర్స్ తదితరులు. జగిత్యాల జిల్లా కోడిమేల మండల కేంద్రంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ సురుగు శ్రీను ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీను మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఉద్యమాలలో అమరులైన వీరులను స్మరించుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమిస్తామని అన్నారు.
వరంగల్ అర్బన్ జిల్లా ఆరేపల్లిలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా కార్పొరేటర్ వీర భిక్షపతి స్పెషల్ ఆఫీసర్లు ప్రతి వీధిలో తిరుగుతూ డ్రైనేజీలు, లైట్లు, కరెంటు స్తంభాలు, మిషన్ భగీరథ పైపులను పరిశీలించారు. ఈ సందర్భంగా పెండింగ్ లో ఉన్న పనులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ డైరెక్టర్లు, వార్డు మెంబర్లు, గ్రామస్తులు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా 1వ డివిజన్ ఆరేపల్లి విలీన గ్రామంలో అధికారులతో కలిసి కార్పొరేటర్ గారు నేను మా నాయకులు అందరితో కలిసి తిరగడం జరిగింది. చాలా సమస్యలు ప్రజలు దృష్టికి తీసుకురావడం జరిగింది. వాస్తవంగా చాలా ఈ మిషన్ భగీరథ ప్రాజెక్టు చేయబట్టి మిషన్ భగీరథ ప్రాజెక్టు వల్ల కొన్ని రోడ్లు డ్యామేజ్ అయినాయి, చాలా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంకా మిషన్ భగీరథ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ కంప్లీట్ కాలేదు. దాదాపు ఇది పూర్తి స్థాయిలో కంప్లీట్ కావాలంటే నాకు తెలిసి ఒక నెల 15 రోజులు వ్యవధి పడుతుంది. మరి దానికోసం వాటర్ కోసం కొంతమంది ప్రజలు ఇబ్బంది పడినట్టు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏదేమైనా ఒక చక్కటి అవకాశం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజల్లో అధికారులు, నాయకులు కలిసి తిరగడానికి కల్పించినందుకు వారికి ధన్యవాదాలు చేస్తున్నాం. మరి ఆరేపల్లిలో చాలా పలు సమస్యలు, అంటే మధ్యలో మెయిన్ ఇంటర్నల్ రోడ్డు ఉంది. మరి అక్కడ ఆదాం శ్రీకాంత్ ఇంటి దగ్గర నుంచి ఇక్కడ బ్రహ్మసమ్మమ్మ ఇంటి వరకు, వీరన్న దుకాణం వరకు రోడ్డు పూర్తి స్థాయిలో డ్యామేజ్ కావడం జరిగింది. మరి ఆ యొక్క రోడ్డును మొన్ననే టేబుల్ ఐటెం కింద మున్సిపల్ కార్పొరేషన్ తీర్మానం కూడా చేయడం జరిగింది. దాన్ని గౌరవ శాసనసభ్యులు గారు దృష్టికి తీసుకుపోయి తప్పకుండా ఆ రోడ్డు ఇంటర్నల్ రింగ్ రోడ్డు, అంటే విలేజ్లో ఇంటర్నల్ మొత్తం ఊరు మొత్తం కలిపేదానికి ఒక రింగ్ రోడ్ ఏదైతే ఉన్నదో దాన్ని తప్పకుండా పూర్తి చేస్తామని. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి మందిర్ని జిల్లా కలెక్టర్ దేవసేన కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే జోగు రామన్న, ఎమ్మెల్యే రాథోడ్ బాబురావు, లింగారెడ్డి, గ్రామ సర్పంచ్ దేవన్న పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొండాపూర్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి 94 లక్షల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. పార్టీ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా ఎంఐఎం పార్టీ 62వ ఆవిర్భావ వేడుకలు. జెండా ఆవిష్కరించిన అసదుద్దీన్ ఓవైసీ. సరూర్ నగర్ పరిధిలో పాన్ షాప్ లో చోరీకి పాల్పడ్డ మహిళ. 70,000 రూపాయల విలువ గల సిగరెట్ ప్యాకెట్లు చోరీ. యూసుఫ్గూడలో సోషల్ వర్కర్ సయ్యద్ మీడియా సమావేశం. ఢిల్లీ దాడుల బాధితులకు సహాయం చేయాలని విన్నపం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో హలో జర్నలిస్ట్ చలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణ. 143 రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని పిలుపు. వరంగల్ అర్బన్ జిల్లాలో కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఎర్రమట్టి మాఫియా. పట్టించుకొని అధికారులు, స్థానికులు ఆవేదన. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి. V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.